హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్ననే విడుదలైందండి ట్రిపుల్ ఐటీ బాసర్కి సంబంధించినటువంటి పిహెచ్ క్యాండిడేట్స్ కౌన్సిలింగ్ కాల్ లెటర్ అయితే రిలీజ్ అయ్యిందండి. ఇక్కడ పూర్తిగా అన్ని విషయాలు మనం చూడొచ్చు. ఇక్కడ సెప్టెంబర్ 28వ తేదీన ఉదయం 9 గంటలకు ఈ యొక్క బాసర్ క్యాంపస్లో ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. మరి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. మీ డాక్యుమెంట్స్ ఏమేమి పట్టుకెళ్ళాలన్నది క్లియర్గా చూద్దామండి. ఇక్కడ మీరు పట్టుకెళ్ళే ఒరిజినల్స్తో పాటు 2 సెట్స్ జెరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. 10th క్లాస్ హాల్ టికెట్, టీసీ, గ్రేడ్ షీట్ అంటే మీ యొక్క నెట్లో తీసుకున్నటువంటి మార్క్ లిస్ట్ అండి 10th క్లాస్. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ 4th to 10th అండి. పిహెచ్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్ ఉండాలి. అదేవిధంగా నాన్ రెసిడెన్షియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉండాలండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్ళాలి. 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ క్యాండిడేట్ది ఉండాలండి. అదేవిధంగా పేరెంట్స్ది 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. రేషన్ కార్డు జెరాక్స్ కాపీస్ ఉండాలి. ఆధార్ కార్డు జెరాక్స్ ఉండాలి. అదేవిధంగా ఆ పేరెంట్ ఎంప్లాయ్ అయినట్లయితే వాళ్ళకి కూడా రీఎంబర్స్మెంట్ కానీ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంటే ఈ యొక్క కాపీస్ అన్నీ కూడా మీరు పట్టుకొని వెళ్ళాల్సిందేనండి. మరి వెళ్ళేటప్పుడు ఎంత ఫీజు తీసుకొని వెళ్ళాలి అన్నది చూద్దామండి. మొత్తం నాన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 40,700 రూపాయలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 40,200 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. అక్కడ అయితే రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా ఉందండి. 36,000 రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 2 lakhs బిలో ఉండాలండి యాన్యువల్ ఇన్కము. అదేవిధంగా ఈబీసీ వాళ్ళు అయితే రూరల్ ఏరియాకి చెందిన వాళ్ళు అయితే 1.5 lakhs ఉండాలండి. అదే ఈబీసీ వాళ్ళు అయితే అర్బన్ ఏరియాకి చెందిన వాళ్ళు అయితే 2 lakhs బిలో యాన్యువల్ ఇన్కమ్ ఉండాలండి. అదేవిధంగా డిజబుల్ స్టూడెంట్స్ అయితే 1 lakh బిలో ఉండాలండి పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్. మరి మీరు ఎప్పుడెప్పుడైనా చూస్తున్నటువంటి మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి. మరి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి సెలక్షన్ లిస్ట్ ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్ పిహెచ్ కౌన్సిలింగ్, ఇది 2022 RJKT అండి. ఇక్కడ మొత్తం మనం చూసినట్లయితే మేలు ఫీమేలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మీరు మొత్తంగా 4 పేజీలు అయితే ఉన్నాయి. 4 పేజీల్లోని 44 మంది అభ్యర్థులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 44 మంది అభ్యర్థులు కూడా మరి ఒక్కొక్క పేజీ జస్ట్ ఇలా చూపిస్తాను, మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. 4 పేజీలు ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. మరి మీరందరూ కూడా సీటు కైవసం చేసుకొని మీ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ హరి స్టూడెంట్ కార్నర్ నుంచి కోరుకుంటున్నాను. మరి ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఏ వీడియో అయినా మీకు ముందు ఉంచుతాను. అదేవిధంగా 10th క్లాస్ వాళ్ళకి ట్రిగోనోమెట్రీ చాప్టర్ కూడా చెప్పడం జరుగుతుందండి. మరి అవి మీ జూనియర్స్ అయినటువంటి మీ ఫ్రెండ్స్ కూడా పంపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకుంటున్నాను. మరి ఇంత మంచి వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.